పాపం ప్రతాప్. పాపం ప్రతాప్ మూవీ ట్రైలర్ వచ్చింది. చూసారా మీరెవరైనా? అంటే పాపం ప్రతాప్ అనే టైటిల్ వరకు ఓకే అనిపించింది. అంటే పాపం ప్రతాప్ వరకే కాదు, చాలా మంది బాయ్స్ కి ఉన్న లైక్ ఏమంటారంటే నైట్ మేర్స్ అనొచ్చు, లేకపోతే కొన్ని కొన్ని పజిల్స్ ఉండొచ్చు, అన్సాల్వ్డ్ పజిల్స్ అంటాం కదా, సమాధానం లేని ప్రశ్నలు అంటాం కదా. అలా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ లో ఉన్న నిజాలని ఈ పాపం ప్రతాప్ ద్వారా సినిమాని డిజైన్ చేశారని నేను అనుకుంటున్నాను. సో అనుకోవడం పక్కన పెడితే ట్రైలర్ లో కూడా మనకి అటువంటి కటౌట్సే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ అతి ప్రేమ చూపించే ఫాదర్స్, అంటే ఫాదర్ గా, అంటే తను కూడా ఒక అంటే లైక్ మేలే కదా, తను కూడా ఒక అబ్బాయి, మగాడు అట్లా సంథింగ్. అంటే ఇప్పుడు మేల్ జీవితానికి అంటే మగ జీవితానికి ఇప్పుడు అందరూ ఆడది 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 అని చెప్పి అమ్మాయిల్ని ఆడవాళ్ళని చూపిస్తుంటారు మనకి మూవీస్లలో కానీ, బయట ఇన్స్పిరేషనల్ గా కానీ, లేకపోతే లైక్ థర్డ్ కొంచెం కించపరిచే విధానంలో కానీ, ఎక్కడైనా కూడా ఒక ఎగ్జాంపుల్ గా ఎప్పుడు ఫస్ట్ గర్ల్స్ ని తీసుకొచ్చే ఒక ప్రాపగాండా నుంచి ఆ, కొంచెం వెరైటీగా యూనిక్ గా ఇలా కూడా ఉంటాయి, ఇది కూడా ఉంటది అని డైరెక్టర్ చెప్పడానికి ట్రై చేశారు. అండ్ ఏప్రిల్ 7th కి రిలీజ్ అవబోతుంది సినిమా. చాలా ప్రామిసింగ్ అనిపించింది. అండ్ సమ్ డైలాగ్స్ ఆర్ వెరీ యూనిక్ అనమాట, యాప్ట్ ఉన్నాయి. లైక్ వాళ్ళందరూ బాగుంటారంటే నేను ఒక్కడిని బాధపడినా పర్లేదు సార్ అంటాడు చూడు, నాకు అది బాగా టచ్ అయింది అనమాట. అంటే నేను చాలాసార్లు అలానే అనుకుంటాను, లైక్ ఇప్పుడు మేల్ ఫీమేల్ జెండర్ కేటగరైజ్ చేయకుండా ఉంటే ఆ, మనకి ఎవరైతే అంటే మనల్ని ఎవరైతే కేర్ చేస్తారో వాళ్ళ కోసం మనం కొంచెం బాధపడినా ప్రాబ్లం లేదు కదా. వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ దాట్ అని చెప్పేసి అక్కడ ఉండిపోతాను నేను. కొన్ని కొన్ని దగ్గరలో నేను ఆగిపోతాను, కొన్ని సీన్స్లలో, అంటే లైఫ్ మన మన జీవిత సందర్భాలలో అనమాట, అంటే సందర్భంలో ఉండిపోవడం కరెక్టే కదా, అందులో తప్పే ఉంటది, వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా అనే దాంట్లో ఉండిపోతాను నేను. అఫ్ కోర్స్ కొన్నిసార్లు నేను బాధపడతాను, బట్ అది కరెక్ట్ అని నేను ఫీల్ అవుతా. కానీ చాలా మంది ఏమంటారంటే అలా చేయకూడదు, నో చెప్పడం రావాలి, నో నేర్చుకోవాలి. నాకు అది కూడా రాంగ్ అనిపిస్తది. ఎందుకు మన మనం కొంచెం కాంప్రమైజ్ అయిపోతే పక్క వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉన్నారంటే అంతకంటే ఇంకో గొప్ప విషయం ఏముంటది అనే దగ్గర ఆ లాజిక్ నేను యూజ్ చేస్తాను. బట్ అది సినిమాలో ఎలా చూపిస్తారో నాకు తెలీదు. తర్వాత అది రైట్ అంటారో రాంగ్ అంటారో అది నాకు తెలుసుకోవాలని ఉంది. కొంచెం ఈగర్ ఉందనమాట. ఆ పాయింట్ కరెక్టా, మనం ఫాలో అవుతుంది కరెక్టేనా లేదని తెలుసుకోవడానికి సినిమా చూస్తాను. అంటే సినిమాలో చెప్తారు కదా, అది చూడాలి. అండ్ సమ్ అంటే డాడీ అంటారు అనమాట, అదే వాళ్ళ నాన్న అంటారు, నాది కూడా ప్రేమే కదరా అనేసి. అండ్ నా కొడుకుని అందరూ అదోలా చూస్తున్నారు అంటారు. అంటే ఒక ఫాదర్ కున్న కొడుకు మీద ఉన్న ఎమోషన్ బాగా చూపిస్తున్నారు అని అనుకుంటున్నాను. అంటే ఏదైనా ఎక్కువ అయితే అది పాయిజన్ కంటే డేంజర్ అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. తండ్రి అతి ప్రేమ వల్ల కొడుకు, కొడుకు తండ్రి ప్రేమ వల్ల కోడలు, కోడలు అత్త, సమ్ సమ్ ఉన్నాయి రిలేషన్స్. అండ్ పాపం ప్రతాప్ కి తగ్గట్టుగానే హీరో బాగా సెట్ అయ్యారు. చాలా బాగుంటాయి అన్నమాట. తిరుగు గారు మూవీలో ప్లే చేసే రోల్స్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఏమంటారు ఎక్స్ప్రెషన్స్, అంటే సినిమాలో తను జీవిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు పాపం ప్రతాప్ అనగానే తిరుగు గుర్తుకొచ్చేలా చేశారనమాట, బాగా చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఈ హీరోయిన్ గారు కూడా చాలా బాగున్నారు. అంటే కన్విన్స్ గా లైక్ ఆ పాత్రకి చాలా దగ్గరగా ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. అంటే ఇట్లా గ్లామరస్ రోల్ సడన్ గా చేసి ఇలా చూపిస్తే తెలీదు, బట్ ఫస్ట్ రోలే ఫ్రెష్ గా అనిపించడంతో అలా అనిపిస్తుందేమో తెలీదు. బట్ షీ యాప్ట్ అన్నట్టు ఉన్నారు. అండ్ సమ్ కామెడీ ఉన్నాయి. అండ్ కామెడీ కంటే కూడా మనకి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది మూవీ. విలేజ్ బ్యాక్ డ్రాప్ కూడా బాగుంది. ఉమ్, ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఒక చిన్న లైన్ వేశారు. ఆ లైన్ తో పాటు మంచి మ్యూజిక్ తో లిరిక్ వస్తుంది. అది చూస్తే మీరు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే ట్రైలర్ చూసినప్పుడు మీకు పర్టికులర్ గా ఆ బిట్ ఎలా అనిపించింది? నవ్వుతూ బతికేస్తున్న మగవాళ్ళ జీవితం అంటే ప్రతి మగాడికి అదే అన్నట్టు సమ్ ఉంది లైన్. ఆ లైన్ నాకు చాలా బాగా అనిపించింది. కరెక్ట్ చేసి చెప్పండి రాంగ్ అయితే. నవ్వుతూ బతికేస్తున్న ప్రతి మగాడి జీవితం ఒక మగాడి జీవితం అనేది ఉంది, సమ్ మగాడి కథ ఇది అనేసి. దానితో పాటు నాకు ఎక్సలెంట్ ఏమనిపించింది అంటే దట్ పర్టికులర్ మ్యూజిక్ అండ్ లిరిక్ అన్నమాట. ఆ ఆ లైన్ వేసినప్పుడు ఆ లిరిక్ మ్యూజిక్ బాగా అనిపించింది. దట్స్ ద ట్రూ లైన్ అనిపించింది నాకు.
చాలా మంది అమ్మాయిలు అవ్వనివ్వండి, అబ్బాయిలు అవ్వనివ్వండి అలా బతుకుతున్నాము. లైక్ అలా అయితే లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఉన్నారు. వాళ్ళ కోసం ఈ సినిమా ఎగ్జాంపుల్‌గా లైక్ వాళ్ళని రిఫర్ చేస్తున్నట్టు అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. లెట్స్ సీ ఏప్రిల్ 17థ్ కదా రాబోతుంది. మ్యూజిక్ బావుంది. సీన్స్ అంటే లైక్ కూర్పు అంటాను కదా! నేను ఎప్పుడు అంటుంటాను కదా! ఎడిట్స్ అన్నమాట. ఎడిట్స్ బావున్నాయి. అట్ ద సేమ్ టైమ్ టీమ్ బావుంది. కాస్ట్ టీమ్ అంతా బావుంది. రాశి గారు ఉన్నారు. అంటే హీరోయిన్ కి ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు. తను కూడా చాలా మంచి రోల్స్ చేస్తున్నారనమాట ముందులో. అంటే తన లాస్ట్ ఫిలిమ్స్ లలో. సో తన క్యారెక్టర్ కూడా ఉంటుంది. అండ్ ఒక ఫన్ క్యారెక్టర్ కూడా ఉన్నారు. అంటే నేను అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పేసి చాలా డైలాగ్స్ నాకు క్యాప్చర్ అయ్యాయి. బాగుంది. అంటే ప్రేమలో మోసమే ఉంటుంది అని నిరూపించామంటది హీరోయిన్. దట్స్ ట్రూ లైన్ అనిపించింది నాకు. అంటే ఎక్కడో దగ్గర మనము ఏదో ఎవరినో హర్ట్ చేయకుండా ఉండడానికి ఇంకొకరిని హర్ట్ చేసేస్తాం అనమాట. అది ఇండైరెక్ట్లీ మోసం కింద నోట్ అయిపోతుంది అనమాట. సో నాకు అది ఎందుకో క్లిక్ అయింది. అండ్ లెట్స్ సీ అన్ని కలగలుపుకుని ఎలా రాబోతుందో ఫిలిం. అండ్ ఎంటర్టైన్ గా కూడా ఉంది. అంటే హీరో ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్ గా, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. లైక్ రెండు ఉండాలి లైఫ్ లో అని కేటగరైజ్ చేశారు. చూద్దాం. ఇంకా ఏప్రిల్ 17th కి మూవీ వస్తుంది. అందరం కలిసి చూద్దాం ఎలా ఉందో. మీరు అంటే ట్రైలర్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్, నా ఎక్స్ప్లెనేషన్స్ నచ్చుతున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. సీ యూ, టాటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.